ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రభుత్వ పాఠశాలలు, గిరిజన ఆశ్రమ హాస్టళ్లలో జరుగుతున్న వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మాగనూరు ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది. వారం రోజుల్లో 3 సార్లు ఫుడ్ పాయిజన్ జరిగినా పట్టించుకోరా అని అధికారులను ప్రశ్నించడం అనేది జరిగింది. అధికారులను హైకోర్టు నిలదీసింది. ఇంకొక వైపు చూస్తే ఈ పురుగులన్నం మాకొద్దు అంటూ పిల్లలు ఏడుస్తున్నా, పిల్లలు రోడ్డెక్కుతున్నా పట్టించుకోరా. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో 49 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా చనిపోయినా మీరేం చేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు, నిరసనలకు దిగుతున్నారు. ప్రస్తుతం నాతో పాటు బీఆర్ఎస్ లీడర్ డాక్టర్ కీర్తిలత గౌడ్ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. ముఖ్యంగా ఆవిడ కులగణనకు సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు కమిషన్ కి నివేదిక సమర్పించడం అనేది జరిగింది. ఆవిడతో కలిసి ఈ బీసీ కమిషన్లు, బీసీ సంఘాలతో వర్క్ చేయడం అనేది జరిగింది. కవిత రీఎంట్రీ మీద, ఈ ఫుడ్ పాయిజన్ ఘటనల మీద కీర్తిలత గారు ఏమంటారో చూద్దాం. నమస్తే కీర్తిలత గారు. నమస్తే అండి. ఫుడ్ పాయిజన్ ఘటనలు మనం చూస్తూనే ఉన్నాము, చాలా రోజులుగా అసలు వింటూనే ఉన్నాం. రోజుకొకటి పిల్లలు చనిపోయేదాకా కూడా పరిస్థితి వచ్చింది. మీ బీఆర్ఎస్ పార్టీ దీని మీద ఏమంటుంది? చాలా దారుణమైన సిచ్యువేషన్స్ ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా పురుగులన్నం పెడుతున్నారు, మాకు ఎలాంటి సదుపాయాలు లేవు, పాములు కరిచి చనిపోతున్నారు, ఇటు ఫుడ్ పాయిజన్స్ ఇట్లా ఒక 49-50 మంది వరకు ఇప్పటికి చనిపోతే అసలు వాళ్ళలో ఎలాంటి చలనం లేదు. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న లీడర్స్కి పిల్లలు లేరా? అందరూ కన్నతల్లి కంటేనే పిల్లలు వస్తారు. అంటే మన ఇంట్లో పిల్లలకి ఒకలాంటి అన్నం, మరి పాఠశాలలలో ఉండే పిల్లలకి ఒకలాంటి అన్నం పెట్టడం ఏంటి? అసలు కనీసం శుద్ధి లేకుండా, పురుగుల ఇది లేకుండా, అంటే బడ్జెట్ నిన్న ఒక వీడియో చూసాము, ఆమె వంటలు చేసి పెట్టడం, మాకు ఇవే వచ్చినాయి అంటే అవి మన ఈ బియ్యాన్ని మళ్ళీ సన్నం చేసి ఏదో చేసి పెడుతున్నారంట, అది వాటర్లో వేయగానే మెత్తగా అయిపోతుందంట. దానికి నేనేం చేస్తాను, వాళ్ళు పంపించినవి నేను వండుతున్నాను, నేనేం చేస్తాను అని అక్కడ ఆయమ్మ చెప్తుంది. అంటే కనీసం వాళ్ళు చెరగడం కానీ, అంటే ఇన్స్పెక్షన్ అనేది ఉంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మన పిల్లల లాంటి పిల్లలు వీళ్ళు, ఈ పిల్లలే నేటి పిల్లలే రేపటి భవిష్యత్తు అనే ఆలోచన ఉంటే, వాళ్ళ గురించే కదా మరి ఇన్ని గురుకులాలు పెట్టింది. ఎందుకు పెట్టిండు గురుకులాలు? ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? అన్ని జాతుల వాళ్ళు మంచి స్థాయికి ఎదగాలి, మంచి చదువులు అందాలి అనే ఉద్దేశంతో మా బాపు కేసీఆర్ గారు ప్రతి ఏరియాలో కూడా, ప్రతి జిల్లాలో కూడా గురుకుల పాఠశాలల్ని తీసుకొచ్చారు. అప్పుడు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పిల్లలు కానీ అన్ని రంగాలలో కూడా చాలా అభివృద్ధితో ముందుకెళ్ళినటువంటి తెలంగాణని ఇప్పుడు ఎలాంటి అంటే మొత్తము కుక్కలు చింపిన విస్తరిలాగా చేసేస్తుంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న లీడర్లకి ఒకరికి మాటకి అర్థం ఉండదు. ఒకరు మాట్లాడిన మాట ఇంకొక మంత్రి మాట్లాడు. ఇప్పుడు ఈ విద్యాశాఖ పరిస్థితికి వస్తే అసలు విద్యాశాఖ మంత్రే లేడు. మరి విద్యాశాఖలో ఏం జరుగుతుంది? పిల్లలకి చదువులు ఎట్లా చెప్తున్నారు? వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి? వాళ్ళకి భోజనం ఎలా అందుతుంది? మధ్యాహ్న భోజనం ఎలా అందుతుంది? గురుకులాలలో ఉన్న పాఠశాలలలో వసతులు ఎట్లున్నాయి? వాళ్ళ బాత్రూమ్లు ఎట్లున్నాయి? వాళ్ళకి ఎలాంటి ఇవి ఉన్నాయని ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళు లేరు. అసలు ఎంతసేపు వీళ్ళది ఒకటే ధ్యాస, మేము ఎలాగో మళ్ళీ గెలవము, మేము ఈ ఉన్న రోజులలో మా సంపాదన మేము సంపాదించుకోవాలి, అల్లుడికి సంపాదించాలి, నా ఫ్యామిలీకి సంపాదించాలి, నేను ఎంత సంపాదించుకున్నాను, నా వెనక ఎంత వేసుకున్నాను అనే స్వార్థపు రాజకీయమే తప్ప, ఒక రాక్షస పాలన తప్ప ప్రజా రాజకీయం లేదు. ఇదేనా ప్రజాపాలన అంటే? ఇంతమంది పిల్లల చావులా? ఒకవైపు పిల్లల చావులు, ఒకవైపు గర్భిణీ స్త్రీల మీద కాళ్ళు పెట్టి తొక్కడాలు, మహిళల్ని వేధించడాలు, ఎవరిని మనశ్శాంతిగా లేకుండా, వాళ్ళకి నిద్ర లేకుండా చేసి ఒక రాక్షస పాలన, ఒక చండాలమైన, ఒక దుశ్శాసన పాలన నడుస్తుంది ఇప్పుడు. ఇంత నీచమైన పాలన నిజంగా ఇదివరకు ఇలాంటి సీఎంని, ఇలాంటి పాలనని ఇదివరకు చూసుండరు, ఇక మీదట కూడా చూడబోరేమో. ఇది ఒక దరిద్రమైన టైము. నిజంగా చెప్తున్నాను, తెలంగాణకి ఏదో ఒక మబ్బు కమ్మినట్టుగా తయారైపోయింది తెలంగాణ.
రైతులు హ్యాపీగా లేరు, మహిళలు హ్యాపీగా లేరు, పిల్లలు హ్యాపీగా లేరు, ఎవరికీ సంరక్షణ లేదు. ఎందుకు ఈ పాలన? ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అని ఖచ్చితంగా మేము నిలదీస్తాము. మా పాలన ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఈ మాగనూరు ఘటనలో ఎంత దారుణం అండి. నిన్న ఒక అమ్మాయి చనిపోయింది, శైలజ అనే అమ్మాయి. ఇవాళ ఎంతమంది ఆ న్యూస్లో చూస్తుంటే అరే మన పిల్లలే అట్లా తల్లడిస్తున్నారేమో అన్నట్టు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. అంటే ఎంత బాధ అనిపిస్తుంది. మీకు ఆ మాత్రం చిత్తశుద్ధి లేదా, సోయి లేదా? అసలు ఏం చేస్తున్నారు? మరి ఎలాంటి భోజనాలు పెడుతున్నారు, ఎలాంటి పప్పులు, ఎలాంటి బియ్యం వెళ్తున్నాయి? ప్రతి ఒక్కరు పురుగులు ఉన్నాయని చూపిస్తున్నారు. చిన్న చిన్న పిల్లల కాంచి మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మనం తెలంగాణ కావాలని ఎప్పుడైతే ఉద్యమం స్టార్ట్ చేసుకున్నామో ఇప్పుడు ప్రతి ఒక్కరు మాకు ఇలా చేస్తున్నారని ప్రతి ఒక్కరు రోడ్లు ఎక్కుతున్నారు, ఉద్యమం చేస్తున్నారు. అది అంటే ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చిందంటే బంగారు తెలంగాణని తీసుకొచ్చి, నిజంగా చెప్తున్నాను, ఏ విషయంలో కూడా అసలు కుక్కలు చింపిన విస్తరే చేస్తుంది ప్రభుత్వం. కీర్తి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జస్ట్ 1 year కావస్తుంది, అంతేగాని ఇంతకుముందు ఇవే ఆశ్రమ పాఠశాలలు, ఇవే ప్రభుత్వ పాఠశాలలు, ఇదే ఫుడ్, అదే అధికారులు. మరి ఈ ఏడాదిలో ఏం మార్పు వచ్చిందండి? మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. కాకపోతే ఇదంతా బీఆర్ఎస్ చేస్తున్న అనవసర ఆందోళన, రచ్చ అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. దీని మీద మీరేమంటారు? అనవసర ఆందోళన, రచ్చ అనుకుంటే న్యూస్లో చూపించారు కదండి. నిజంగా ఆ పిల్లల్ని ఏమన్నా ఆందోళన చేయమని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమన్నా చెప్పిందా? నిన్న అమ్మాయిని బీఆర్ఎస్ ప్రభుత్వం చంపిందా, కాంగ్రెస్ ప్రభుత్వం చంపిందా? ఎవరి నిర్లక్ష్యం వల్ల అమ్మాయిలు ఇంతమంది, ఇప్పుడు 50 మంది 10 నెలల్లో ఆల్మోస్ట్ 49-50 మంది చనిపోయారంటే నెలకు ఎంతమంది అండి? నెలకు 3 చొప్పున చనిపోయారు. ఎవరు చంపారు? బీఆర్ఎస్ ప్రభుత్వం చంపిందా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో కూడా మా పిల్లలు మంచి చదువులు చదువుతున్నారు, మంచి సేఫ్గా ఉన్నారని ఒక దీంట్లో మాకు గురుకుల పాఠశాలల్లో సీట్లు కావాలి, మా పిల్లలకి ఇంకా సీట్లు కావాలి అంటే ఒక ధైర్యంతో మా పిల్లల్ని కూడా అక్కడికి పంపిస్తే వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని ఎంతో ఆశపడ్డారు. ఇప్పుడు ఎవరన్నా గురుకుల పాఠశాలలకు పంపించాలంటే ముందుకు వస్తారండి? రారు. ఏ పిల్లల్ని అమ్మో నేను కలో గంజో తాగితే నేను ఆ గంజే పోసుకొని నా పిల్లల్ని పెంచుకుంటాను తప్ప నేను ఆ పాఠశాలలకి ఇప్పుడు వెనకటి రోజులు వస్తున్నాయండి. వెనకట ఎట్లుండే అంటే పిల్లల్ని చదివించడానికి ఎంతో వాళ్ళని ఇన్స్పైర్ చేసి పోయి ఎంతో చెప్తే పిల్లల భవిష్యత్తు ఇట్లుంటుంది అని చెప్తే చదివించేవాళ్ళు. కానీ ఇప్పుడు మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తుంది. ప్రతి దాంట్లో ఓడిపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఫెయిల్యూర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ముఖ్యమంత్రి అసలు ముఖ్యమంత్రి అర్హత లేని ముఖ్యమంత్రి. నేను ముఖ్యమంత్రి అయితా అని అనుకోకుండా ఆయన ముఖ్యమంత్రి, అన్ఎక్స్పెక్టెడ్ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి. అంటే ఆయనకి ఏం చేయాలో ఏం తోయట్లేదు. ఆయనకు చెప్పేవాళ్ళు పక్కన కరెక్ట్గా లేరు. చెబితే ఏమంటాడో అన్న భయమేమో మరి. అంటే పాలన రాని ముఖ్యమంత్రి. అసలు మన హైదరాబాదు, మన తెలంగాణ అభివృద్ధి ఎటు చూసినా ఒకప్పుడు పంటలు లేక, ఒకప్పుడు తిండి లేక, నీళ్లు లేక అరగోసపడ్డ తెలంగాణ బంగారు తెలంగాణ లెక్క మార్చి పుట్లుగా పంటలు పండినాయి. అసలు సస్యశ్యామలంగా కనిపించిన తెలంగాణని ఈరోజు ప్రతి రంగంలోనూ, ఇటు ఆటో రంగం కుదేలైంది, లగచెర్ల ఇష్యూ చూడండి ఎంతమంది సఫర్ అవుతున్నారు. అసలు హైడ్రాన్ తీసుకొచ్చిండు, ఎవరికన్నా కంటి మీద కునుకు లేకుండా చేసిండు. ఎన్నో కష్టాలు పడి వచ్చి హైదరాబాద్లో ఇల్లు కొనుక్కొని, ఇల్లు అంటే ఒక కళ, ఆ కళని నెరవేర్చుకొని ప్రశాంతంగా ఉన్న ఫ్యామిలీస్కి వెళ్ళి మీ ఇల్లులు పోతాయని చెప్పేసరికి ప్రతి ఒక్కరు ఇలా షేక్ అయిపోతున్నారు. గర్భిణీ స్త్రీలు కూడా వచ్చి మాకు ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ కొన్ని సంవత్సరాల కళ, నాకు కొడుకో బిడ్డో ఒట్టబోతుంది, ఈ సంతోషం కూడా లేదు, నా ఇల్లు గుంజుకుంటున్నారు, నేను ఇప్పుడు ఎలా నా బిడ్డను కనాలి, ఎలా పెంచాలి, ఇట్లా ఏడుస్తుంటే మేము బీఆర్ఎస్ నాయకులు అందరం పోయినప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే అసలు ఇంటికి వచ్చినాక తిండి కాదు కదా, నిద్ర కూడా పట్టట్లేదు. అంత పరిస్థితులు. ఎప్పుడైనా నాయకత్వం ప్రజలకి నీకు ప్రజాపాలన అని పెట్టినో, ఇదా ప్రజాపాలన? నాయకత్వం ఎప్పుడు కూడా ప్రజలకి నేను ఉన్నాను, నేను అండగా ఉన్నాను అనే నాయకత్వమే దాన్ని నాయకత్వం అంటారు. దీన్ని నాయకత్వం అనరు దీన్ని. ఇది కేవలం ఏదో అనుకోకుండా వచ్చిన దాన్ని ఇప్పుడు దాన్ని ఎక్కువగా సంపాదించుకోవాలి, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అన్నీ సమకూర్చాలి, కథం వెళ్ళిపోవాలి, నాకు ఎట్లాగో మళ్ళీ నెక్స్ట్ టైం అవకాశం ఇవ్వరని ఫిక్స్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఎందుకంటే ఒక నాయకుడిగా ప్రజల గుండెల్లో ముద్ర వేసుకోవాలి అనే నాయకుడి చేష్టలు ఇలా ఉండవు. నాయకుడు అంటే కేసీఆర్ గారు. ఆయన ఎక్కడున్నా బయటికి రాలేదు, జనాలను కలవలేదు, అందరికి టైం ఇవ్వలేదు అని ఒక ప్రాపగాండా చేశారు. కానీ ఆయన నాయకత్వం, ఆయన ఎక్కడున్నా నా ప్రజలు సంతోషంగా ఉండాలి, నేను బయటకు వచ్చి కలవడం కాదు, నేను ఎక్కడున్నా నా ప్రజలు వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అన్ని రంగాలలో వాళ్ళకి నీళ్ళు అందినాయా, వాళ్ళకి తిండి అందిందా, లేకపోతే వాళ్ళకి ఈ పథకం అందిందా,
మన ఏజ్డ్ అయిన వాళ్ళకి టైంకి పెన్షన్ అందుతుందా? ఒంటరి మహిళలకి పెన్షన్ అందుతుందా? ఒక ఇంటి ఆడపిల్ల పెళ్ళైతే వాళ్ళ కళ్యాణ లక్ష్మి అందుతుందా? ఇలాంటి పథకాలను పెట్టి ఇవన్నీ సమకూర్చడానికి ఆయన ఎంతో వెనకాల కష్టపడితే అందరం సుఖంగా సంతోషంగా ఉన్నాం. మరి ఈరోజు ఏమైంది? అవన్నీ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమైనాయి? 420 హామీలు ఏమైనాయి? ఏ ఒక్కటన్నా నెరవేర్చిండా? ఏది నెరవేర్చలేదు. అన్నిట్లలోనూ ఫెయిల్ అయి కూర్చున్నాడు. ఇప్పుడైతే ఈ పిల్లల చావులైతే నిజంగా ఒక మరణ మృదంగం మ్రోగుతుంది. ఇప్పుడు గురుకులాలలో ఉన్న పిల్లల్ని కూడా ఆ మిగిలిన తల్లిదండ్రులు కూడా నా బిడ్డకు తెల్లారితే ఏమవుతుందో అనే ఒక ఆ టెన్షన్ తోటే ఉంటారు. ఇంకా కొంతమంది అయితే తీసుకెళ్ళిపోతున్నారేమో, మేమేం కలిగంజి తాగినా నా బిడ్డని నేను ఎక్కడున్నా కానీ నేను మంచిగా చూసుకుంటా అనే దీంతోటే పిల్లలు ఉంటారు. కానీ పిల్లల భవిష్యత్ ఏది? వాళ్ళకి మంచి చదువు ఏది? వాళ్ళకి మంచి తిండి ఏది? వాళ్ళ హక్కు కదా, వాళ్ళ హక్కు ఏది? ఎక్కడ చేస్తున్నారు? ఫెయిల్యూర్ అయింది మొత్తం. మాగనూర్ ఫుడ్ పాయిజన్ ఘటన మీద ఆందోళన చేయడానికి వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీని మీద మీరేమంటారు? ఇది చాతగాని పాలన, చాతగాని నాయకులు, చాతగాని అధికారులు కూడా అయిపోయినారు. ఎందుకంటే చాతగాని నాయకుల ఆధ్వర్యంలో ఉన్న నాయకులు కూడా అట్లాగే తయారైనరు. అంటే ఇప్పుడు నువ్వు క్వశ్చన్ చేసే గొంతును నొక్కి ఏం చేయాలనుకుంటున్నావు? ఇంకెంతమందిని చంపాలనుకుంటున్నావు? క్వశ్చన్ చేసే గొంతును నొక్కి నువ్వేం చేస్తావు? ఇంకెంతమందిని చంపాలనుకుంటున్నావు? మర్యాదపూర్వకంగా ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ విడుదల చేయాలి. క్వశ్చన్ చేసే రైట్ ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అనే కాదు, ఎనీ పార్టీ కామన్ పౌరుడికి కూడా ఉంది. ఏం చేస్తున్నది గవర్నమెంట్ అని అడిగే హక్కు. ఇన్ని ప్రాణాలు పోతుంటే ఎవరు చూసుకుంటూ ఊరుకుంటారు? ప్రాణాలు పోతుంటే చూసుకుంటూ ఊరుకునే స్థానంలో ఇప్పుడు ఎవరు లేము కదా. ప్రతి ఒక్క పౌరుడికి కూడా అడిగే రైట్ ఉంది. ఇప్పుడు ఈ రోజులలో చాలా డెవలప్ అయింది. ఇప్పుడు చదువుకునే విద్యార్థులు కూడా క్వశ్చన్ చేసే రైట్ ఉంది. అంటే అందరినీ అరెస్ట్ చేస్తావా? క్వశ్చన్ చేసే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తావా? అంటే ఏమంటారు, ప్రతిపక్షం అనగానే అరెస్ట్ చేసి కూర్చోబెడితే ఇంకెవరు నోరెత్తరు అనే ఒక భయభ్రాంతులకు గురి చేయడానికి, ఇంకెవరు ముందుకు రాకుండా ఉండడానికి, మీ భవిష్యత్తు స్పాయిల్ చేస్తామని, లేకపోతే మీకు భవిష్యత్తే లేకుండా చేస్తామని. ఇప్పుడు లగచర్య ఇష్యూలో చూసాము, అందరినీ అరెస్ట్ చేసేసి పాపం అమాయకులు వాళ్ళ రైట్ని వాళ్ళు, ఎవరికైనా ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంటుంది కదండి, మన హక్కుని మనం అడిగే రైట్ ఉంటుంది. రైట్ అడిగిన వాళ్ళని కూడా తీసుకుపోయి నువ్వు జైల్లో వేస్తే ఏం పాలన నడుస్తుంది? నిన్ను క్వశ్చన్ చేస్తే వాళ్ళకి సమాధానం చెప్పు. వాళ్ళకి ఒకవేళ నచ్చ చెప్పు. నువ్వు నిజంగానే భూములు లాక్కోవాలనుకున్నావు అనుకో, నచ్చ చెప్పు, నీకు ఇది కాదు ఇది చేస్తా అని. నచ్చ చెప్పకుండా వాళ్ళ భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని, మహిళలతోటి అసభ్యంగా ప్రవర్తిస్తూ అర్ధరాత్రులు ఇళ్లలోకి జొర్రి, అసలు ఎంత దారుణమైన పాలనండి. ఎవరైనా మెచ్చే పాలననా ఇది? చీ అంటున్నారు ప్రజల్లోకి వెళ్తే. ఒకసారి బయటికి వచ్చి చూస్తే మీ బ్రతుకులేంది, మీ పాలన ఏంది తెలుస్తుంది. ప్రజలలో ఇంత త్వరగా అసలు అసహించుకున్న గవర్నమెంట్ అంటే ఇదే గవర్నమెంట్. ఈ రేవంత్ రెడ్డి పాలన అంటేనే కర్మగాలి వాడికి ఓటేసాము అంటున్నారు. అంటే ప్రతి ఒక్క నోట్ల నుంచి అట్లే వస్తుంది. మేము ఏదో మాకు మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నాడు, మేము ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ పెట్టండి, మాకు రేవంత్ రెడ్డి వద్దు అని చెప్పేసి ఫైట్ చేస్తున్నారు. కొంతమంది మహిళలు బయటకు వచ్చి అదే మాట చెప్తున్నారు. ఇలాంటి సిచ్యుయేషన్ నిజంగా ఎట్లా బతుకుంటున్నాడో అర్థం కావట్లేదు. ఇలాంటి మాటలు వింటే మాత్రం హార్ట్ అటాక్ వచ్చి పోతాడు నిజంగా. అంటే ఏదో ప్రతిపక్షము ఒకటే వాదిస్తుంది, ప్రతిపక్షం ఒకటే మాట్లాడుతుంది అంటే నిందలేస్తున్నారు, మమ్మల్ని ఏదో తగ్గించాలని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు అనుకోవచ్చు. కామన్ ప్రజల మాట ప్రజల దగ్గరికి వెళ్ళి వినండి. న్యూస్లో రోజు చూస్తూనే ఉన్నాం. ఇందాక వస్తుంటే అసలు నేను వీడియోస్ కనిపిస్తున్నాయి, దారుణంగా శాపనార్థాలు పెడుతున్నారు. ఇలాంటి దరిద్రున్నా మేము గెలిపించుకుంది, బంగారం లాంటి కేసీఆర్ గారిని వదులుకొని, బంగారు తెలంగాణను చేసిన కేసీఆర్ గారిని వదులుకొని మమ్మల్ని మేమే నాశనం చేసుకున్నామని ప్రజలందరూ బాధపడుతున్నారు. ఈ సీఎం ఎన్నో రోజులు ఉండడు, ఈ గవర్నమెంట్ ఎన్నో రోజులు ఉండదు. కీర్తిలత గారు, మీరు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారికి గ్రేట్ ఫాలోవర్. అవును. బీసీ కులగణన, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు అంశం మీద మీరు ఆవిడతో కలిసి కమిషన్కి రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఈ మధ్య కవిత గారు నిమ్స్కి వెళ్ళి చనిపోయిన అమ్మాయి శైలజ అనే అమ్మాయిని కూడా బతుకున్నప్పుడు పరామర్శించడం అనేది జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలిశారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కనీసం బతుకమ్మ ఆడడానికి కూడా ఆవిడ బయటకు రాలేదు అనారోగ్య కారణాలతో. ఇప్పుడు ఇవన్నీ కూడా తన స్వలాభం కోసమే చేస్తున్నారు. ఈ రీఎంట్రీ అంతా కూడా ఫ్రేమ్ చేసుకుంటున్నారు తన రాజకీయ భవిష్యత్ కోసం
అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రధాని మోదీ మీదే ఆవిడ పోస్ట్ పెట్టారు, అదానీకో న్యాయం ఆడపిల్లకో న్యాయమా అని చెప్పి. మీరేమంటారు? కవిత మీద వస్తున్న ఆరోపణల గురించి మీరేం చెప్తారు? ఆరోపణలు అని మీరే చెప్తున్నారు కదండి. విమర్శలు. అవి ఆరోపణలే. ఎందుకు అంటే ఆరోపణలు ఎప్పుడు కూడా అవి విమర్శలు కానీ ఆరోపణలు కానీ ఎప్పుడు నిజాలు కావు. ఇప్పుడు జైలుకి పంపించినంత మాత్రాననో లేకపోతే ఏదో స్కామ్ అని అంటగట్టినంత మాత్రాననో అది ప్రూవ్ కాలేదు. అది ప్రూవ్ కాలేదు. మా ఎట్లా ఎట్లా వెళ్ళారో వీళ్ళు ఎంత కక్ష పూరితంగా కేసీఆర్ గారి మీద కక్షని కూతుర్ని అరెస్ట్ చేస్తే ఆయనని హరాస్ చేసినట్టు అవుతుందని ఏదైతే చేశారో ఏ ఒక్క చోట కూడా జంకలేదు. కవితక్క తను చాలా ఒక మహిళలకు నిజంగా ఆదర్శం. ఎన్ని ఇది చేసినా తన ఫాదర్ని తనని అడ్డం పెట్టుకొని తనని ఇబ్బంది పెట్టి చేయాలని చూసినా చాలా ధైర్యంగా బయటకు వచ్చారు. అంటే ప్రూవ్ కాలేదు కదా. జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ ప్రూవ్ అవ్వాలంటే మన స్వాతంత్ర ఉద్యమాల నుంచి స్వాతంత్రం సంపాదించుకోవడానికి మన నాయకులందరూ వెళ్ళారు. మరి వాళ్ళందరూ కూడా నిందితులేనా? కాదు కదా. జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎవరు నిందితులు కాదు. మళ్ళీ కవితక్క డెఫినెట్గా ఆమె రాజకీయ భవిష్యత్తు కొత్తగా ఏర్పరచుకునేది ఏమీ లేదు. ఆల్రెడీ షీఈ్ ఏ ప్రూవ్డ్ లీడర్. ఆమె అందరికీ ఆత్మీయురాలు. ఆమె ఫైట్ చేస్తుంది. ఆమె ఒక ఫైటర్. మహిళలందరికీ ఎంతో ఆదర్శం. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చి సాధించాలనుకునే మహిళలకి ఎంతో ఆదర్శం ఆమె. ఆమె కొత్తగా రాజకీయాల్లోకి రావడానికి ఆమె ఓన్గా ఒక కేసీఆర్ గారి కూతురుగా కాకుండా జాగృతి ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మనిషిగా ప్రజల ప్రేమాభిమానాలు పొందిన నాయకురాలు ఆమె. ఆమె ఇప్పుడు కొత్తగా నాయకురాలిగానో లేకపోతే ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకోవాల్సిన ఇవేం లేవు. డెఫినెట్గా ఆమె జనాలతోటి ఉంటుంది, జనాల్లోనే ఉండే నాయకురాలు, ప్రజల కోసం పనిచేసే నాయకురాలు. ప్రజల కోసం ఒక్కసారి కాదు ఎన్నిసార్లు అయినా వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇబ్బందులకు ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు. కవితక్క రెడీగా ఉంది, రామన్న రెడీగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ మొత్తం రెడీగా ఉంది. ఇంకా కవితక్క ఇప్పుడు మన బీసీలకు కూడా ఎంతో అండగా ఉన్నారు. బీసీ నాయకులు చట్టసభలలో బీసీలకి వాటా ఖచ్చితంగా దక్కాలి అనే దీంట్లో యునైటెడ్ ఫ్రంట్, పూలే ఫ్రంట్ పెట్టి అక్క కూడా ఎంతో అంటే బీసీలకు ఖచ్చితంగా వాళ్ళకి అందాల్సిన ఫలాలు వాళ్ళకి అందాలని సపోర్ట్ చేస్తున్నారు. నిజంగానే ఒక బీసీ బిడ్డగా కవితక్కకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే తను చేసే పోరాట స్ఫూర్తి మా అందరికీ కూడా ఆదర్శం. ప్రతి ఒక్కరూ మాట్లాడే వాళ్ళు తప్ప చేతలలో చూపించే వాళ్ళు ఎవరు ఉండరండి. ఏదో మాటల వరకు చూపిస్తారు. కవితక్క చేతలలో చూపిస్తున్నారు. సో నిన్ననే డెడికేటెడ్ కమిషనర్కి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. చట్టసభలలో జరగాల్సిన కులగణన ఎలా చేస్తానో అన్నారో అలా చేయాలి. కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకా కులగణనలో ఎక్కువగా తేలితే ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత పర్సెంట్ బీసీలకు ఖచ్చితంగా దక్కాలి. ముఖ్యంగా బీసీ మహిళలు కూడా ఇప్పటి వరకు బీసీ మహిళలు ఒక ఇద్దరో ఏమో ఎమ్మెల్యేలు అయినారు. బీసీ మహిళల నుంచి ఇన్నేళ్ల రాజకీయ మన చరిత్రలో ఒక ఇద్దరు మహిళలు అయినారు. బీసీ మహిళలు కూడా ఎంతో చైతన్యంగా ఉన్నారు. రాజకీయంగా ఎదగడానికి, ప్రజాసేవ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి దక్కాల్సిన ఫలాలు కూడా వాళ్ళకి దక్కాలని కవితక్క చాలా ఖరాఖండిగా నిన్న డెడికేటెడ్ కమిషనర్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది, మెమరాండం ఇవ్వడం జరిగింది. చట్టసభలలో వాళ్ళకి ఎవరెవరికి ఓబీసీ మైనారిటీ ఎవరికి దక్కాల్సిన ఫలాలు వాళ్ళకి ఖచ్చితంగా దక్కాలి అని మాట్లాడడం జరిగింది. కేటీఆర్ పేరు ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం అవినీతి, ఈ ఫార్ములా రేసింగ్, అలాగే డ్రగ్స్, ఇలా ఇన్ని కేసుల్లో వినిపిస్తోంది. ఆయన అరెస్ట్ ఖాయమని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటనలు ఇస్తున్నారు. దీన్ని మీ పార్టీ ఎలా ఎదుర్కోబోతుంది? ప్రకటన చేశారు, మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? కొన్ని రూల్స్ ఉంటాయి కదా, విచారణ అనేది ఉంటుంది, సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్తున్నారు కదండి, ఎందుకు అరెస్ట్ చేయలేదు? సాక్ష్యాధారాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? జరుగుతుందండి. అరెస్ట్ చేయడం, కవిత గారి పేరు వినిపించిన తర్వాత ఎన్ని రోజులకు ఆవిడని అరెస్ట్ చేశారు? అలాగే కేటీఆర్ కూడా అలా జరుగుతూ ఉండొచ్చు కదా. అవన్నీ పోలీస్ ఉన్నామని దర్యాప్తు సంస్థల ఇన్వెస్టిగేషన్ ఉంటుంది అక్కడ. సిద్ధంగా ఉన్నామని రామన్న ఖచ్చితంగా క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టే చెప్పారు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ కార్స్ రేస్ విషయంలో మాకున్న గవర్నమెంట్ లో అది ఒక ప్రెస్టీజియస్ కార్ ఇది పెట్టాము కాబట్టి మేము ఫండ్ డెఫినెట్ గా జిహెచ్ఎంసీ నుంచి ఇచ్చాము అని చెప్పారు. ప్రతి విషయంలో ఫోన్ ట్యాపింగ్ లో నిజంగా ఉంటే అరెస్ట్ చేయమని చెప్పారు. డ్రగ్స్ విషయం ప్రూవ్ చేయమన్నారు. ఇంకా ఏం చెప్తారు? మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టండి. ఎంత దారుణం అండి. ఒక ఫ్యామిలీ పార్టీ చేసుకుంటుంటే దివాళీ సందర్భంగా మరి మొన్న ఎలా అరెస్ట్ చేశారో చూసాము. డ్రగ్స్ అని క్రియేట్ చేసి
ఫ్యామిలీ ఒక 3 ఏళ్ల పాప నుంచి 60-70 ఏళ్ళ 80 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు ఉన్న పార్టీని ఏమంటారండి దాన్ని? దాన్ని ఏమని పిలుస్తారు? మనందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. మనందరము పార్టీలు చేసుకుంటాం. మనందరికీ ఇప్పుడు మన ఇళ్లల్లో అందరూ కూడా ఏమంటారు దాన్ని, అందరి ఇళ్లల్లోనూ లిక్కర్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది ఎవరు కూడా బయటికి మాట్లాడడానికి అందరూ బాగా మాట్లాడతారు, కానీ డెఫినెట్గా మన ఇళ్లలో మన పెద్దవాళ్ళు తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళు పార్టీ చేసుకుంటారు. మరి కాంగ్రెస్ పార్టీకి చెందిన సురేఖ గారు, మంత్రి గారు ఎలాంటి వీడియో మీరు చూసారు? ఎలాంటి వీడియో వైరల్ అయిందో? బిర్యానీ ఉంది, బీర్ ఉంది, మరి అలా మాట్లాడొచ్చా? మరి బీరు బిర్యానీ ఉన్న కాడ కూడా మరి రైడ్ జరగాలి కదా, ఎందుకు రైడ్ చేయలేదు? రైడ్ చెయ్యాలి కదా, ఎందుకు జరగలేదు? అంటే మీకో న్యాయం మాకో న్యాయమా? అంటే మా లీడర్స్ చుట్టాలు యాక్చువల్లీ కేటీఆర్ గారి బావమరిది అని చెప్పి ఆయన ఇంట్లో రైడ్ చేశారా? ఎందుకు చేశారు? మరి డ్రగ్స్ ఉంటే బయట ఎందుకు పెట్టలేదు? ఆల్రెడీ వాళ్ళ చెక్కింగ్కి వెళ్ళిన ఎక్సైజ్ ఆఫీసర్సే చెప్పారు మాకు ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు, ఓన్లీ విదేశీ మద్యం బాటిళ్ళు దొరికినాయి అని. దాంట్లో తప్పేం లేదే, విదేశీ మద్యం బాటిళ్ళు దొరకడం అంటే వాళ్ళు పార్టీ చేసుకుంటారు, కామన్. అది మీ పార్టీ వాళ్ళు కూడా చేసుకుంటారు కదా. మరి ఆ పార్టీలే లేకుండా ఇది లేకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? అవునా కదా? ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది అంటేనే కదండి. ఒకవేళ నీకు అలాంటి మద్యం బాటిల్ ఎక్కువగా అనిపించినాయి అంటే ఆ ఫైన్ వేయడమో అలాంటి కేసు పెట్టడమో ఏదో చేస్తే ప్రూవ్ చేసుకుంటారు. లేని డ్రగ్ కేసు ఎందుకు పెట్టాలి? మరి అలాంటి పెట్టినప్పుడు మీ మంత్రి ఇంట్లో బీర్ పార్టీ బిర్యానీ పార్టీ జరిగినప్పుడు ఎందుకు డ్రగ్స్ రైడ్ చేయలేదు? అంటే కేవలం కక్ష సాధింపు రాజకీయం మాత్రమే ఇప్పుడు జరుగుతుంది. నీకు రాజకీయం చేయరాక అన్ని కోణాలలో ఫెయిల్యూర్ అయినవు రేవంత్ రెడ్డి. ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నీలాంటి ముఖ్యమంత్రి ఇదివరకు లేడు, ఇక ముందట రాబోడు. అంతే. లగచర్ల లడాయి ఢిల్లీ వరకు చేరింది. అనేక మంది రైతులు కూడా కటకటాల పాలయ్యారు. అయినా సరే ఫార్మా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు వెనక మేం మాత్రం వెనక్కి తగ్గేదే లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఎలా ఫైట్ చేయబోతున్నారు? ఫస్ట్ ఏమన్నాడు? ఇండస్ట్రియల్ కారిడార్ అనేది ఫస్ట్ లేదండి. ఫార్మా కంపెనీ అల్లుడు కోసం పెడతాను అని చెప్పేసి వాళ్ళ అన్న పోయి బెదిరించడం, వీళ్ళందరినీ జైల్లో వేసిన తర్వాత కూడా పోయి లేడీస్ అందరినీ కూడా బెదిరించి వచ్చాడు. వాళ్ళందరూ ఒక జనతా గ్యారేజ్ అయింది ఇప్పుడు, ఏది మన బీఆర్ఎస్ తెలంగాణ భవన్కి వచ్చి మమ్మల్ని ఎవ్వరూ చెయ్యమనలేదు, మాకు కడుపు మండి మా భూములు పోతుంటే మేము తట్టుకోలేక మా కష్టాలు, మా తాత ముత్తాతలు ఇచ్చిన భూమి, మేము కష్టపడి కొనుక్కున్న భూమి మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము, మాకు ఏ డబ్బులు అవసరం లేదు, మేము గదే పంట పండించుకొని మేము దాంట్లోనే బతుకుతాము అనే రైట్ వాళ్ళకు ఉంది కదండి. నువ్వు తీసుకోవాలనుకుంటే వాళ్ళని ఒప్పించి మెప్పించి తీసుకో. వాళ్ళని తొక్కి పండబెట్టి తొక్కుతా అని బూతులు మాట్లాడి లేకపోతే వాళ్ళని బెదిరించి జైల్లో పెట్టి కాదు కదా. ఎంత దారుణం అండి. అర్ధరాత్రి పూట ఎవరన్నా అసలు ఎక్కడన్నా రైట్ ఉంటుందా? అది ఎనీ ఫ్యామిలీ దీని అంటే అక్కడ గిరిజన తాండాలు అంటే వాళ్ళు కొంచెం నీ దృష్టిలో వాళ్ళు తక్కువ చూడడం వల్లనే కదా, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ అమాయకులు, మేము ఇట్లా బెదిరిస్తే మా బెదిరింపులకు వాళ్ళు లొంగిపోతారనే కదా మీ చేష్టలన్నీ కూడా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బిహేవ్ చేశారని మహిళలు చెప్తుంటే అర్ధరాత్రి అసలు మేము అక్కడే ఉన్నాం తెలంగాణ భవన్ వచ్చి, వాళ్ళు నిజంగా ఒరిజినల్గా ఏడుస్తుంటే మనసు చలించిపోయింది. అంత ఏడుస్తున్నారు. మా పిల్లల్ని ఊరేస్తారంట, మా పిల్లల్ని ఇచ్చేస్తారంట, నా కొడుకుని అజ్జేస్తారంట అని వాళ్ళ భాషలో మాట్లాడుకుంటే ఏడుస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి ప్రభుత్వమా, ఇలాంటి రాజకీయమా? ఏం సాధిస్తారు? ఇంతమంది ఏడుపు తగిలి ఏం సాధిస్తారు? ఒక మహిళ కన్నీళ్లు పెట్టిందంటేనే ఒక మహాభారతంలో కానీ దేంట్లోనైనా ఎలాంటి శిక్ష అనుభవించిండు అవతల వ్యక్తి అనేది తెలీదా? కథలు చదవలేదా? మహిళ కన్నీరు పెట్టిన చోట అది నాశనమే తప్ప ఇంకేమీ ఉండదు. అలా హైడ్రా విషయంలో అందరినీ ఏడిపించాడు, ఇటు లగచర్ల విషయంలో ఏడిపించాడు. ఈ పిల్లలందరి ప్రాణాలు పోయి ఆ కన్నతల్లులకు కడుపు కోత, ఆ ఘోష ఎవరు తీర్చగలరండి? ఒక బిడ్డను పెంచి అన్నేళ్ళు పెంచుకున్న బిడ్డ పోతే మళ్ళీ కనగలదా ఆ తల్లి? మళ్ళీ పెంచగలదా ఆ బిడ్డ? మళ్ళీ కనిపిస్తాడా? గవర్నమెంట్ ఎలాంటి కాంగ్రెస్ ప్రభుత్వము అసలు దారుణమైన ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి తప్పకుండా వాళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే. ప్రజలు డెఫినెట్గా బుద్ధి చెప్తారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టండి, మాకు ఈ ముఖ్యమంత్రి వద్దు అని జనాల నుంచి ఒక మాట వచ్చింది అంటే ఇంకా అసలు ఇంకేంటో అర్థం కావట్లేదు ఇలాంటి ప్రభుత్వం అనేది.
ఏది ఏమైనా అరెస్టులకు బెదిరేదే లేదు, ప్రజా సమస్యలపై వెనక్కి తగ్గేదే లేదు అని బీఆర్ఎస్ లీడర్స్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ కీర్తిలత. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.